వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్లాగ్ చేయడానికి వచ్చినాను. నేను బ్లాగ్ చేయక చాలా దినాలు అయింది. కొన్ని ప్రాబ్లం వల్ల చేయడం లేదు. కాకపోతే ఈ ఒక్క అమెజాన్ పార్సల్ వచ్చింది. ఒకటి సార్ ఈ రోజు నుంచి రెగ్యులర్ చేస్తారా? కొంచెం ఓ రోజుకో వీడియో ఈరోజు చేస్తా, కాకపోతే ఎగ్జాక్ట్ ట్రై చేస్తా. కాకపోతే నాకు కూడా కొంచెము ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్డేట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, చేద్దాం. సాఫ్ట్వేరా అప్డేట్ కావడానికి? అంటే యూట్యూబ్ చేయాలంటే కూడా టాలెంట్ ఉంటుంది. ఊరికనే మనము అంటే ఇప్పుడు మీకు లేదా టాలెంట్? మీకు ఉంది కదా టాలెంట్. అంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, అది మీ టాలెంట్ ఉంది. కాకపోతే మీకు వేరే వర్క్ ఉంది. ఇప్పుడు చేయడానికి కూడా కొంచెం టైము మాకు దొరకాలి కదా. అది అట్లా చెప్పండి. టైం కొంచెం టాలెంట్ కావాలి అంటే మీకు మీరు అట్లా అనొద్దు. టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. అమెజాన్ పార్సల్ వచ్చింది. దీంట్లో ఏంటివి అవి ఇంతకు? ఇవి కాంచ్ బాక్సులు అంటారు. దీన్ని ఏం బాక్సులు? కాంచ్ బాక్సులు. అట్లా లేదు, కాయిన్ బాక్సులు అన్నట్టున్నాయి. కాయిన్ బాక్సులు అన్ని గనం తీసుకుని ఏం చేస్తాం? గ్లాస్ జార్లా మధ్య తాగడము ఏంది? గ్లాస్ జార్లు, గ్లాస్. ఓకే, జార్స్. కత్రి. ఓకే ఈరోజు ఒకటి ఫస్ట్ది పైంది ఓపెన్ చేద్దాం. పక్కన జరపండి అన్ని, ఒకటి మధ్యలో కింద పెట్టుకోండి. పైంది ఓపెన్ చేద్దాం. ఏడా ఉంది దీని బొక్క? ఏం లాంగ్వేజ్ అది? ఏమంటారు మీరు? ఇది నాకు సరిగ్గా రావడం. నాకు కొంచెం తెలుగు కొంచెం కష్టం అవుతుంది. ఏంది నీకు కొంచెం? నాకు కొంచెం తెలుగు కష్టం ఉంది, అయినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. ఏంది ఇట్లా చింపుతాను ఇది? అయ్యో సరిగా తీయండి సారు, ఇది పనికి వస్తుంది. ఇలా తీయండి చాలు. బాక్సెస్ పనికి వస్తాయి, ఎప్పుడు పడేసుకోకూడదు ఇవి. మళ్ళీ ఒకవేళ మనకి దీంట్లో నచ్చకపోతే రిటర్న్ ఇచ్చుకోవచ్చు. ఎవరైనా సరే ప్యాకింగ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీయండి, ఎక్కడి నుంచి పార్సల్ వచ్చినా కానీ. ఎందుకంటే మనకు నచ్చకపోతే రిటర్న్ పంపించేయచ్చు. ఓకే మేడం, కూల్. ఈ హీట్ కావద్దండి. హీటా? నేనేమన్నా పెనమా హీట్ కావడానికి? ఓకే. ఓ మై గాడ్, ఏంది ఇది? కాలి తొక్క. ఏంది ఇది? పగిలిపోయింది. రిటర్న్. అయ్యో, నేను చెప్తే కదా నీకు, ఇవి గబ్బు. ఇవి ఉండలేదా గ్లాసులు? అదో పగిలిపోయింది ఒకటి. సీసా అయితే బాగుంది, కప్పు బాగలేదు. రిటర్న్. దాంట్లోనే పెట్టట్లని ఒక్కొక్కటి ఇవ్వరు, కంప్లీట్ ఇచ్చేయాలి అవి. అవునా? ఒకటి డ్యామేజ్ వచ్చింది కదా, అయితే రెండు వచ్చినాయి. ఏదో ఇది పోయింది. సీసాలు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని ఏంది అట్లా కూడా చూస్తారా? గేజు ఇది స్ట్రాంగ్ లో. ఇప్పుడు ఏంది గేజ్ నచ్చిందా? బాగున్నాయి గ్లాసెస్. గేజ్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది కదా. సౌండ్ లో కొన్ని క్లారిటీ వస్తుంది, అంటే ఈ కొన్ని ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండు పోయినాయా దీంట్లో? రెండు డక్కర్లు పోయినాయి. ఓకే, ఇది ఎన్ని కనిపించినాయి? దీన్ని ఏడన్నా పోయి వచ్చినాయి ఎట్ట ఇవి? నాకు తెలిసి అదే పోయి వచ్చినట్టుంది. ఇవన్నా బాగుండాలి. సెకండ్ పార్సల్ ఓపెన్. అన్నీ ఒకే రోజే వచ్చినాయి. ఈ రోజే వచ్చినాయి కదా? కాదు, సెకండ్ పార్సల్ అంటారా మీరు? అంటే 3 వచ్చినాయి కదా, 3 పార్సల్స్ వచ్చినాయి. అందులో రెండోది ఇది. ఒకటి నేనేమనుకున్నా తెలుసా? రెండోది. ఓకే, 1 2 3 4. ఇవైతే కొంచెము గేజ్ కొంచెం బాగానే నిదానంగా చూడండి.
అది కూడా పోయిందా? బాగుంది. ఇక్కడ చూడు డ్యామేజ్. అంతే ఏం కాదు. షిర్ప్రింగ్ అంటారు దీన్ని. ఏహే డాకన చక్కన్నాని చూపి అన్ని ఇట్లా తీసి ఏం చూపిస్తా వచ్చి ప్యాకింగ్లోనే అవన్నీ ఎట్లా ఉంటాయి. ఒక్కొక్కటి తీసి చూడాలి. ఇంకా పైన పైన చూస్తే అయిపోయింది. ఇంకా 1 kg జార్సా ఇవి? 1 kg అంతే. ఇవే వచ్చిండేది. ఇప్పుడు నేను చెప్పింది కదా నీకు మూతలు స్ట్రాంగ్. అదే ఇది చూద్దాం. ఏదో పట్టుకొని వస్తుంది. ఇది కొంచెం లేచింది. నిద్ర లేచింది. దీనికి కొంచెం అయింది ఏందో అని. లేదు నాకు గేజ్ పర్ఫెక్ట్ లేదు. ఇవి కూడా గేజ్ పర్ఫెక్ట్ లేవు. చాలు ఇంకా అంతకంటే గేజ్ అంటే మేము ఎత్తరేకి పడుకుంటాం. వేరే బుక్ చేసుకునేది. ఇవి ఉండనే ఏమో తీసుకో. ఓకేనా? 2 అయిపోయినాయి నావి. ఇదేంది మధ్యం కాదు, ఇది హ్యాండిల్ విత్ కేర్ అంటే జాగ్రత్తగా ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. ఓ షెట్ షెట్. అదే నేను కూడా అనుకున్నాను, చెప్పాలనుకున్నా. కాకపోతే కొంచెం ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం అట్లా చెప్పిన. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా తెలుగు కూడా రాదు కదా. ముందు తెలుగు మాట్లాడు. ఫస్ట్ తెలుగు మాట్లాడనికే రాదు. నన్ను అంటావు తెలుగు రాదు అని. అయినా నువ్వు కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలా తెలుగులో. నేనా? అవును. సూపర్. సరేలే ఇవ్వు మరి. మీరే ఇవ్వండి ట్రైనింగ్. అట్లా కాదు, పర్లేదు ఇవ్వండి, ఏమనుకో. కొంచెము తెలుగు మనకి ఇప్పుడు మనము ఇంట్లో మాట్లాడికి నలుగురిలో కూర్చున్నప్పుడు మాట్లాడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే మేలు అనేది. థర్డ్ పార్సల్ ఓపెన్. ఇదేమి ఇది నాకు తెలిసి సూపర్ ఉంటాయి ఇవి. ఇది నా చాయిస్. గేజే లేవు ఇవి. బాగున్నాయి. మూతలు పోతాయి. గ్యారంటీ మూతలు కాదు. చూడు పర్లేదు, ఇవే బాగున్నాయి. ఇది 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 బాగుంది. లవ్ లెటరా ఇది? అమెజాన్ వాళ్ళు నీకు లవ్ లెటర్ పంపించినారు. 5 స్టార్. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్. 5 స్టార్ ఇచ్చినారు నాకు. ఏది తిను మరి. 5 స్టార్ చాక్లెట్ కాదు, 5 స్టార్ నాకు ఇచ్చినారు అంటున్నాను. నీకు ఇవ్వలేదు, దాన్ని బుక్ చేసింది నాకు ఇచ్చినారు. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని. సరే సరే చూడు, వీడియో లెంత్ పెద్దగా అవుతుంది లేకపోతే. ఇవన్నీ చూడాలా? చెక్కింగ్. ఇవే బాగున్నాయి గ్లాస్ జార్లు, ఇవే బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 3 అన్నీ మొత్తం ఇవి 6 ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ఏమి వచ్చింది? ఇది ఇచ్చింది. రెండు ఫ్రీ వస్తాయి. ఏంది ఇది? సూపర్. 2 ఫ్రీ జార్స్ ఇవి, స్పైసీ జార్స్ ఫ్రీవి 2. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇవి ఇలా ఉప్పు వేసుకుంటే కదా ఇవి. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఉప్పు స్ట్రాంగ్ ఉన్నాయి కదా ఇవి. ఉప్పు మసాలా ఇవి స్ట్రాంగ్ ఉన్నాయి కదా. ఉప్పును మసాలా వేసుకుంటారు అట్లా వల్ల పనికి వస్తాయి. పెప్పరు ఇవి 6కి అవి ఫ్రీ వచ్చినాయి. ఈ 2 ఫ్రీ వచ్చినాయి. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న వ్లాగ్ చేసినాను ఈరోజు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ముందుకు షేర్ చేయండి. ఎక్కువ ముందుకు గట్టిగా మాట్లాడు, అన్నం తినలేదా? కొంచెం ముందుకి నేను వీడియో చేయాలా, కొంచెం షేర్ చేసి కొంచెం ఇది ఇంకా కొంచెం నేను ముందుకి వీడియో చేస్తాను నేను కూడా, ఎందుకంటే నాకు టైం దొరకలేదు ఇప్పట్లో. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్.